శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో పట్టపగలు దోపిడీ ఘటన సంచలనం సృష్టించింది. వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు జీఎస్టీ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించారు. 6 వ్యక్తులు తనిఖీ పేరుతో షాప్లోకి వెళ్లి యజమానిని అదుపులోకి తీసుకుని కట్టేసి బెదిరించారు. అనంతరం షాప్లో ఉన్న సుమారు 30 కేజీ బంగారం ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నిత్యానంద వీధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర జ్యువెలర్ షాప్లోనికి ఒక సుమారుగా 8 మంది వచ్చి అందులో కొంతమంది లర్కింగ్లో ఉండి కొంతమంది లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి ఓనర్కి లాక్ 2 చేతులకి లాకప్ వేసేసి బెదిరించి అందులో ఉన్నటువంటి గోల్డ్ అన్ని తీసుకుని వెళ్ళిపోయినారు. దీని మీద డాగ్ స్క్వాడ్ బ్లూస్ టీమ్ని రప్పించాము. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అలాగే వాళ్ళు వెళ్ళే రూటు అవి అని ఒక 4 టీములు వేసాము. ఆల్రెడీ టీమ్స్ పనిచేస్తున్నాయి. సుమారుగా 30 కిలో గోల్డ్ పోయిందని ఆయన అంటున్నారు. అవి వెరిఫై చేస్తున్నారు ఐఓ రామకృష్ణ. ఎలాగైనా ఈ కేసుని అతి త్వరలో డిటెక్ట్ చేస్తామని తెలుస్తారు. అది వెరిఫై చేయాలి. నేను పోలీస్ ఆయన అక్కడ ఉన్నారు, కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన నేను చూడలేదు, వెరిఫై చేసి వాడేటువంటివి కావు. నేను చూసిన ఫుటేజ్ల ప్రకారంగా అవి సినిమాల్లో చూపిస్తారు కదా, ఆ టైప్లో ఉన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.